లేకపోతే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు. అమ్మవారు మోదుకూరుకి భక్తులందు నివసించి అందరి కోరికలు తీర్చుకుంటూ వచ్చి విశేషంగా దినదిన ప్రవర్ధమానంగా వారి కోరికలు తీర్చిన వెంటనే వారు కూడా అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. తర్వాత పసిపిల్లలకి జాలాది బుట్టలు పోస్తారు. పాడ్యమి రోజున చిన్న బుట్టలో నవధాన్యాలు పోసి అవి మొలకెత్తిన తర్వాత గారెల మెళ్ళ వేసి అది తిప్పుతో తీసుకొచ్చి అప్పుడు అమ్మవారి కూర్చుంటూ తిరిగి వెనక వేసి వెళ్తారు. అదొక ఆచారం కూడా ఉంది. తర్వాత మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ ఉంటుంది. ఉదయం కూడా సాయంత్రం అమ్మవారికి విశేషంగా ఉయ్యాల వేస్తారు. అది పారువేట ఉయ్యాల వేసి పారువేటగా జరుపుతారు. తర్వాత తదుపరి అష్టమి రోజున జాతర జరుగుతుంది. విశేషంగా భక్తులందు నివసించి అమ్మవారి అందరి కోరికలు తీర్చి అమ్మవారి భక్తులు కూడా అమ్మవారిని రోజులు దర్శించి ధరిస్తూ ఉంటారు.